ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినమందు 4వ వచనము చదివి ధ్యానం చేద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధ అనుభవించిన వాడుగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 63వ అధ్యాయం కూడా చదువుదాం. 9వ వచనం. 63వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనిద్దాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అని ఉంది. యెషయా ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ సంగతిని జ్ఞాపకం చేశాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించినాడు అని, నిశ్చయముగా అతడు మన రోగములను భరించినాడు అనే మాట కనిపిస్తూ ఉంది. అతడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు మన రోగములను భరించినాడు. రోగాలను భరించేటువంటి దేవుడు, రోగాలను స్వస్థపరిచేటువంటి దేవుడు, చనిపోయిన వారి సైతము లేపగలిగినటువంటి దేవుడు. కాబట్టి మన రోగములను భరించినాడు. రోగము మనది, భరించిందేమో ప్రభువైన యేసుక్రీస్తు. 2వ లైన్లో మన వ్యసనములను వహించెను అనే మాట ఉంది. మన వ్యసనములను వహించెను. ప్రతి మనిషికి ఒక వ్యసనము ఉంటుంది. అదేదైనా కావచ్చు. వ్యసనం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కక్ష ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో ఉండకూడదని ఆయన వహించినాడు. ఆయన వహించినాడు. 3వదిగా అయినను మొత్తబడిన వానిగాను అని ఉంది. ఆయన మొత్తబడినాడు. ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టి వాళ్ళు మొత్తారు. ఆయనను కొట్టినారు. ఆయన ముఖం మీద ఉమ్మ వేశారు, అపహసించినారు, హేళన చేసినారు అని మనము చూడగలుగుతూ ఉన్నాం. తరువాతి మాట దేవుని వలన బాధ నొందిన వానిగాను అని ఉంది. దేవుని వలన బాధ నొందినాడు. దేవుడే కుమారుడైన యేసుక్రీస్తును బాధపరిచినాడు. దేవుడే కుమారుడైన యేసుక్రీస్తును బాధపరిచినాడు. 10వ వచనంలో అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతన్ని అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును నలగొట్టడానికి, నలిపివేయడానికి దేవునికే ఇష్టమైంది అనేది అర్థమవుతుంది. కాబట్టి దేవుని వలన బాధింపబడిన వానిగాను, 4వదిగా ఆలోచన చేస్తే శ్రమనొందిన వానిగాను అనుంది. శ్రమనొందిన వానిగాను, ఆయన శ్రమను అనుభవించినాడు. ఆయన జన్మ మొదలుకొని తిరిగి లేచేంత వరకు కూడా ఆయన శ్రమను అనుభవించినాడు. ఆయన జన్మలో శ్రమ అనుభవించాడు. ఆయన జన్మించినప్పుడు హేరోదు రాజు చంపాలని
ప్రయత్నం చేశాడు. 2 నెలల పిల్లలందరినీ కూడా సంహరించాలా, చంపాలా ఆజ్ఞ జారీ చేశాడు. యోసేపు మరియలు ప్రభు మాట విని ఐగుప్తునకు పారిపోయినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఆయన అందరి చేత శ్రమ నొందినవాడు, బాధ నొందినవాడుగా మనము చూసినాము. మనం అతన్ని ఎంచితిమి అన్నాడు. అవునా? మనం అతన్ని ఎంచితిమి అని చివరి మాట మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఆయన మన చేతను తండ్రి చేతను ఆయన బాధించబడినాడు అన్న సంగతి మనకు అర్థమవుతూ ఉంది. మరి 63వ అధ్యాయంలో 9వ వచనంలో వారి యావత్ బాధలో ఆయన బాధ నొంది అనే మాట కనిపిస్తుంది కదా. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ఉంది. యావత్ బాధలో ఆయన బాధ నొందాడంట. అంటే మన బాధ అంతా కూడా ఆయన తీసుకున్నాడు అని. నీ భారము యెహోవా మీద మోపము అనే మాట ఉంది. కాబట్టి మన భారము దేవుని మీద మోపాలని, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని బైబిల్ చెప్తున్నట్టుగా వారి యావత్ బాధలో ఆయన బాధను నొందినాడు. అంటే ఒక మానవుడు ఏ విధంగా బాధ నొంది, బాధ అంటే ఏమిటో అర్థమవుతుందో, అర్థం చేసుకుంటాడో, అదే మానవ శరీరం ధరించి ప్రభు యేసుక్రీస్తు కూడా ఆయన కూడా బాధ నొందినాడు. ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడైనని ఎబ్రీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ఉంది. ఎలా బాధ నొందినాడు ఆయన? ఏమైనా ఉందా అంటే వాక్యమే మనకు చెప్తున్న మాట మనము చదువుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథములో దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం మధ్యలో చదువుతున్నాను. ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయెను అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి, వారు కలిగిన బాధను చూసి, వారు కలిగిన హింసను చూసి సహించలేకపోయాను అని ఉంది. ఆయన సహించలేకపోయినాడు. ఎలా సహించలేకపోయినాడు ఆయన? ఏంది పరిస్థితి? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 7-8 వచనాలు చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ మాటలు మనం చూడాలి. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మును విడిపించెను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు సర్వజనము కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు అని రాయబడింది. అందరికంటే తక్కువైన వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు. అవునా? తక్కువైన వాళ్ళే కానీ ఎక్కువైన వాళ్ళు కూడా. జనములో తక్కువ, జ్ఞానములో ఎక్కువ. జనములో తక్కువైనప్పటికీ వారి దేశము, వారి ప్రాంతం ఎంతో ఉన్నతమైంది. అది గుర్తుంచుకుందాం. ప్రభు ఇట్లా అంటున్నాడు, యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును చేర్చుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువైన వాళ్ళే, మీరు తక్కువైన వాళ్ళే కానీ యెహోవా మిమ్మును ప్రేమించువాడు. దేవుడు వారిని ప్రేమించినాడు. ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించువాడు గనుక యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి, యెహోవా బాహుబలము చేత
మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించినాడు. అవునా? రప్పించినాడు, తప్పించినాడు, విడిపించినాడు, బాధను తప్పించాడు, శ్రమను తప్పించినాడు, దాసుల గృహం నుంచి విడిపించినాడు. ఇవన్నీ కూడా ఇందులో మనం చూస్తాం. నిజమే, ఆయన మనము ఎవరికి దాసులుగా ఉంటా ఇష్టం లేదు ఆయనకు. మనము ఎవరిని గుడక ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదు ఆయనకు. మనం స్వతంత్రంగా బతకాలని, మనం ప్రభువును ఆరాధించాలని, ఆయన తెలుసుకోవాలని కోరిక ఆయనకుంది. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించినాడు, మన తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చినాడు. యెహోవా బాహుబలము చేత మనల్ని రప్పించినాడు, దాసుల గృహముల నుండి ఐగుప్తు రాజైన ఫరో చేత నుంచి ఆయన విడిపించినాడు అని మోసే భక్తుడు శేషించిన జనమునకు తెలియపరిచినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దీన్ని మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి. ఇక నిర్గమాకాండము 14వ అధ్యాయంలో, నిర్గమాకాండము 14వ అధ్యాయం చూడగా ఇలా వాక్యం చెబుతుంది. వచనం 19, 14, 19 వచనంలో వాక్యం చెబుతున్నమాట. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను అని దేవుని వాక్యము చెబుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి వాళ్ళు బయలుదేరి వస్తూ ఉండగా వారికి ఎదురుగా ఎర్ర సముద్రం కనిపించింది. ఎర్ర సముద్రం కనిపించింది అనగా మహాసముద్రం, అది పెద్దది. ఆ సముద్రం కనిపించగానే వీరికి ఎట్టుకోవాలని తోచలేదు. వెనక చూస్తేనేమో ఐగుప్తీయులు తరుముతున్నారు, ముందు చూస్తేనేమో సముద్రం ఉంది, మధ్యలో వీళ్ళు దొరికిపోయినారు వాళ్ళకు. అందుకనే మోసం మీద చనిగారు వాళ్ళు. ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని నడిపించినావా, తీసుకొచ్చినావా అంటే అన్నాడు. కానీ వాక్యం చెప్తున్న మరి అర్థం చేసుకుందాం. ఈ మాట మరోసారి చదువుదాం, చూడండి. అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత, సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత, దేవదూత అని రాయబడింది కానీ దేవదూత కాదు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది మనకు అర్థం చేసుకోవాలి. వారికి ముందుగా నడిచిన దేవదూత ఇప్పుడు వెనక్కి వచ్చినాడు. కాపరి ముందు నడుస్తాడు, గొర్రెలు కాపుని వెంబడిస్తాయి. అయితే ముందు నడవాల్సిన వాడు వెనక్కి వచ్చినాడు. ఎందుకంటే వెనక శత్రు సైన్యం తరుముతుంది కాబట్టి వెనకొచ్చాడు. మేఘస్తంభం గుడక వెనక్కి రావడం, వారి వెంట నడవడం మనకు కనిపిస్తుంది. అంటే ఇశ్రాయేలుకు వెలుగు, ఐగుప్తీయులకు చీకటి. అందుకే వాళ్ళు వారిని తరమలేకపోయినట్టుగా మనం చూస్తాం. దేవుడు వారిని తప్పించి విడిపించి కాపాడినాడు అనే సంగతి ఈ వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31, 32 వచనాలు చూడగా, ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము 31, 32 వచనాలు చదువుతాను. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురు, మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపిన మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు అనే మాట కనిపిస్తుంది. వినండి, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును అని ఉంది. ఐగుప్తులోను అరణ్యములోను, ఐగుప్తులో దేవుడు వారితో ఉన్నాడు, అరణ్యములో కూడా దేవుడు వారితో పాటు ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన యుద్ధము చేశాడంట. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో
మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి. ఒక తండ్రి ఒక కుమారుని ఎత్తుకున్నట్లుగా, అవునా, ఒక తండ్రి ఒక కుమారుని ఎత్తుకొని మోయినట్లుగా, లాలించినట్లుగా, పాలించినట్లుగా మిమ్మలను కూడా మీ దేవుడైన యెహోవా ఎత్తుకొన్నాడు అనే సంగతి వాక్యం చెబుతోంది. ఆయన ఎత్తుకొనివాడు, ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకొనివాడు నేనే అని బైబిల్ చెబుతోంది. కాబట్టి ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఎత్తుకున్నాడు, మోసినాడు అనే మాట కనిపిస్తుంది. ఆయన మోసాడు, ఎత్తుకున్నాడు, ఏ అపాయం రాకుండా, అవునా, ఏ ఇబ్బంది రాకుండా, ఏ కష్టం రాకుండా ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఆయన మనల్ని ఎత్తుకొని మోసినాడు అన్న సంగతి దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ విధంగా ఆయన చేశాడన్నమాట మనము గుర్తుంచుకునే వారికి ఉండాలి. బైబిల్ మనకు చెప్తున్న మాట అంతే కదా. కాబట్టి ఆయన మీ యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందెను అనే మాట కనిపిస్తుంది. నిశ్చయముగా మీ వ్యసనములను ఆయన భరించినాడు అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. మన స్థానము ఆయన తీసుకున్నాడు, మన స్థానములో ఆయన మరణించాడు, మన స్థానములో ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, మనల్ని ఎత్తుకున్న దేవుడు, మనల్ని పాలించిన దేవుడు, మనకు ఆహారం ఇచ్చి పోషించినటువంటి ఆ దేవుణ్ణి ఈ ఉదయకాలమందు జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అన్న సంగతి జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.